మధు పాకిస్తాన్ కు గూఢచర్యం చేస్తూ అరెస్ట్ అయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పహల్గామ్ లో ఉగ్రదాడి జరగడానికి కొన్ని నెలల ముందు ఆమె ఆ ప్రాంతానికి వెళ్లినట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఇక పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలున్న ఆ దేశ హై కమిషన్ ఉద్యోగి డానిష్ తో జ్యోతికి సన్నిహిత సంబంధాలున్నట్టు తెలిసింది. ఏప్రిల్ 22న పహల్గామ్ లో పర్యాటకులపై భీకర ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు 3 నెలల ముందు జ్యోతి పహల్గామ్ వెళ్లి అక్కడ వీడియోలు తీసినట్టు సమాచారం. ఆ సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు చేరవేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. గూఢచర్యం ఆరోపణల కింద గత వారం జ్యోతిని హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఆమె గురించి అనేక విషయాలు బయటకొచ్చాయి. పహల్గామ్ దాడికి ముందు ఆమె పలుమార్లు పాకిస్తాన్ లో పర్యటించిందని, ఒకసారి చైనాకు వెళ్లొచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం నెలకొన్న ఉద్రిక్తల సమయంలో ఆమె ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలోని అధికారి డానిష్ తో టచ్ లో ఉన్నట్లు నిర్ధారించారు. జ్యోతిని అతడు ట్రాప్ చేసినట్లు గుర్తించారు. ట్రావెల్ బ్లాగర్ యూట్యూబర్ అయిన జ్యోతి ట్రావెల్ విత్ జో పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తుంది. 2023లో పాక్ కు వెళ్లిన సమయంలో డానిష్ ఆమెకు పరిచయం అయ్యాడు. భారత్ కు వచ్చిన తర్వాత కూడా అతడితో సంప్రదింపులు కొనసాగించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అతడి సూచనల మేరకు ఆలీ అహ్సన్ అనే వ్యక్తిని ఆమె కలిసింది. అతడు పాక్ నిఘా, రక్షణ విభాగాలకు చెందిన వ్యక్తులను జ్యోతికి పరిచయం చేసినట్టు సమాచారం. దేశ రక్షణకు చెందిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని ఆమె పాక్ వ్యక్తులకు చేరవేసినట్లు అధికారులు ఆరోపించారు. దీనిపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది.